హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ అండ్ టీజీపీఎస్సి క్విక్ రివిజన్ నోట్స్, పీవైక్యూ విశ్లేషణ, ఇండియన్ సొసైటీ చిల్డ్రన్ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి మనం అంతకుముందు క్లాస్లో ఉమెన్స్ డిస్కస్ చేసినాం కదా. ఉమెన్స్ అంత ఫేమస్ కాదు చిల్డ్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే. బట్ ప్రశ్న వచ్చింది అంటే 3 అంశాల మీద వస్తుందండి. ఒకటేమో ఈ చిల్డ్రన్స్ కోసము వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయని చెప్పేసి వస్తుంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీదే వస్తుంది. ఆపరేషన్ ముస్కాన్ కావచ్చు, లేకుంటే పిఎం కేర్స్ చిల్డ్రన్ కావచ్చు, అటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సెకండ్ది, ఈ చట్టాలు వచ్చినప్పుడు మోస్ట్లీ పోక్సో చట్టమే ఎక్కువ సార్లు వస్తుంది. పోక్సో అని చెప్పేసి ఎక్కువ సార్లు వస్తుంది, లేదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఇది సెకండ్ అండి. ఇవి 2 చట్టాలు బాగా ఫోకస్ చేయండి. మూడవది, ఈ చిల్డ్రన్స్ డెఫినేషన్ మీద ప్రశ్న వస్తుంది. అంటే ఈ ఐఎల్ఓ ప్రకారము, యుఎన్ఓ ప్రకారము, చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారము, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము, సెన్సస్ ప్రకారము, నేషనల్ చైల్డ్ పాలసీ ప్రకారము, ఇవన్నీ రకాలుగా చిల్డ్రన్ అంటే ఏజ్ ఎంత అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో 3 అంశాల మీద ఫోకస్ చేయండి. స్కీమ్స్ ఇన్ న్యూస్ ఎక్కువ ఫోకస్ చేయాలి. చట్టాలు అంటే పోక్సో, చైల్డ్ రీమ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి, ఇంకా చిల్డ్రన్ అంటే ఎవరని చెప్పేసి ఆ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా. సో వివిధ వర్గాల ప్రకారం ఏజ్ అనేది మారుతూ ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ పీవైక్యూ విశ్లేషణ అని చెప్పేసి తమ్మినేలు ఉన్నప్పటికీ ఫుల్ నోట్స్ ఇస్తున్నాం. ఇండియన్ సొసైటీ విషయంలో ఫుల్ నోట్స్ ఇస్తున్నాము, మీ యొక్క ప్రిపరేషన్కి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి. ఓకే, సో మోడర్న్ హిస్టరీ మాత్రం మనం కంప్లీట్గా పీవైక్యూ చేస్తున్నాము, షార్ట్ నోట్స్ ఇస్తున్నాము. సొసైటీ విషయంలో మాత్రము మీ ప్రిలిమ్స్కు ఒక సోర్సు సరిపోయేలా ఈ నోట్స్ చేయడం జరిగింది. సొసైటీ వారికి అయితే మీకు 3 చాప్టర్స్ ఉన్నాయి కదా, మన నోట్స్ ఫాలో అవ్వండి, మీ ప్రిలిమ్స్ కోసం పనికి వస్తుంది. ఏమన్నా ఎక్స్ట్రా కావాలనిపిస్తే ఓన్లీ 1 బుక్ రిఫర్ చేయండి, దట్ ఈస్ తెలుగు అకాడమీ వల్ల ఇండియన్ సొసైటీ అని చెప్పేసి ఉంది కదా, ఎర్రబట్ట పుస్తకము ఫోకస్ చేయండి, సరిపోతుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు సెకండ్ సోర్స్. సో ఫస్ట్ చూస్తే ఈ చిల్డ్రన్స్ కోసము రాజ్యాంగపరమైన రక్షణలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి. సో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు స్టేట్ అనేది ఉమెన్స్ కోసము, చిల్డ్రన్స్ కోసము. అది డిస్క్రిమినేషన్ కింద తీసుకోవద్దు, ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టికల్ 21A ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎవరికి? 16 to 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. అంటే ఇక్కడ చిల్డ్రన్ మీన్స్ 14 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ 23 ఈ ట్రాఫికింగ్ కావచ్చు, లేకుంటే ఫోర్స్ఫుల్ లేబర్ కావచ్చు నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 అండి, ఎంప్లాయ్మెంట్ అనేది చిల్డ్రన్స్కి ఉండొద్దు ఫ్యాక్టరీస్ విషయంలో అని చెప్పేసి. అంటే బిలో 14 ఇయర్స్, ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 15 ఎక్కడ, 14 ఎక్కడ, లేకుంటే 18 ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. ఫస్ట్ మనం చూస్తే ఒకసారి ఈ యుఎన్ఓ విషయంలో 18 ఏళ్ళండి. మనకి యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్గా పేర్కొంటాం. ఐఎల్ఓ ఈ లేబర్ సంస్థ ఏదైతే ఉందో 15 ఏళ్ళు అంటుంది, ఇది 15 ఏళ్ళు అని చెప్పేసి అంటుంది. చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది కదా, అది కూడా 14 ఇయర్స్ అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది కదా 2015 అని చెప్పేసి, అది 18 ఏళ్ళుగా చెప్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమో 6 to 14 ఇయర్స్గా పేర్కొంటుంది. సెన్సెస్ ఏమో బిలో 14 ఇయర్స్ అని చెప్పేసి పేర్కొంటుంది. నేషనల్ చైల్డ్ పాలసీ 2013 ఏదైతే ఉందో అది 18 ఏళ్ళు అని చెప్పేసి పేర్కొంటుంది. సో అట్లా ఒక దగ్గర రాసుకోండి, మనకి మ్యాచింగ్ పర్పస్ అడగవచ్చు, లేకుంటే ఎంసీక్యూ రూపంలో అడగవచ్చు. నెక్స్ట్ డిపిఎస్పి విషయంలో చూస్తే 39E and F అని చెప్పేసి ఉంది. ఈ ఏంటి అంటే మనకి ఈ హెల్త్ అనేది చిల్డ్రన్ విషయంలో కాపాడుకోవాలి. ఎఫ్ ఏంటి అంటే మనకి చిల్డ్రన్స్ యొక్క ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి రక్షించడం అని చెప్పేసి పిలుస్తాం. 39F అని చెప్పేసి మనకి 42nd రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని యాడ్ చేసుకోవడం జరిగింది. సో 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటిల్ 6 ఇయర్స్ ఏజ్. ఇక్కడ అంటే మనకి అంగన్వాడీ విద్య అని చెప్పేసి, లేదా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టికల్ 45. సో ఆర్టికల్ 47 ఏంటంటే మనకి చిల్డ్రన్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము న్యూట్రిషన్ కల్పించాలని చెప్పేసి ఉంటుంది. సో ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మీకు చిల్డ్రన్స్ యొక్క నిబంధన ఉంది. 51Aలో K అండి, ఇది మన చివరి 11వ విధి అని చెప్పేసి యాడ్ చేసుకున్నాం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని. అంటే ఈ 6 to 14 ఏజ్ పిల్లల్ని
బడికి పంపించాల్సిన విధి ఎవరిదంటే పేరెంట్స్ లేకుంటే గార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత 243G మనకి షెడ్యూల్ నెంబర్ 11 అని చెప్పేసి ఉంటుంది కదా. సో అందులో ఐటెం నెంబర్ 25 ఈ చైల్డ్ వెల్ఫేర్ గురించి పేర్కొంటుంది. మొత్తం 29 అంశాలు ఉంటాయి కదా, అందులో 25వ అంశము ఈ బాలల సంక్షేమం గురించి మాట్లాడుతుంది. సో ఇవేంటి మీకు అంటే రాజ్యాంగ పరంగా ఉన్న నిబంధనలు బాలల సంక్షేమం కోసం అని చెప్పేసి. సో నెక్స్ట్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి అప్రెంటిస్ యాక్ట్ అని చెప్పేసి 1961లో వచ్చింది. దీని ప్రకారము నో అప్రెంటిస్షిప్ బిలో 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే 14 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వరు అని చెప్పేసి. అదే హజార్డస్ హానికర పరిశ్రమలు అయితే కనుక ఇది 18 ఏళ్ళ వయసు అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ 14 years హానికర ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లయితే ఆ వయసు 14 కాదు 18గా చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చట్టం చూస్తే సో బండెడ్ లేబర్ యాక్ట్ అని చెప్పేసి ఇది 25 October 1975 నుంచి అమల్లోకి వస్తుంది మనకి. ఎందుకు అంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తారు, తర్వాత చట్టం చేయడం జరిగింది కాబట్టి 76 చట్టం ఉన్నప్పటికీ అమలు మాత్రం 75 October 25 అని చెప్పేసి. ఇక్కడ ఇటువంటిది గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. వెట్టి చాకిరీ నిషేధం విధించిన మనం. నెక్స్ట్ మూడవది, ఇది వెరీ ఫేమస్ అండి, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అండి. 2016లో సవరణ చేసుకొని దీనికి అడాల్సెంట్ అని చెప్పేసి ఒకటి మనం కొత్తగా యాడ్ చేసుకున్నాం, డిస్కస్ చేద్దాం. సో ఈ ఈ లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో గురుపాదస్వామి కమిటీ సిఫార్సు మేరకు చేయడం జరిగింది. గురుపాదస్వామి కమిటీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ చట్టం ఏమంటుందంటే బిలో 14 years వాళ్ళకి వర్క్ అనేది కంప్లీట్గా మనం బ్యాన్ చేస్తాం. కొన్ని ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్. ఒకటి ఏంటి అంటే ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, అంటే స్కూలు అవర్స్ తర్వాత కుటుంబ పరిశ్రమల్లో పని చేయవచ్చు, అంటే హెల్ప్ చేయవచ్చు. మనకి ఒక షాప్ ఉందనుకోండి, స్కూల్ అయిపోయింది, సో ఇన్ఫ్యాక్ట్ అమ్మకి నాన్నకి హెల్ప్ చేస్తూ కడుపు నింపుకోవచ్చు చాక్లెట్ బిస్కెట్ తింటూ. అటువంటిది ఇక్కడ నిషేధం చేయలేదు వాళ్ళు, అంటే ఫ్యామిలీ పరంగా నిషేధం చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిస్ట్ కూడా చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, సో అది కూడా వినోద పరిశ్రమల లోపల అలో అయితే మీకు కనిపిస్తుంది. అండ్ సర్కస్ లోపల అయితే మీకు కాదండి. మళ్ళీ సర్కస్ వినోదం అయినప్పటికీ సర్కస్లో లేదు, చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాల్లో సీరియల్లో నటించవచ్చు అని చెప్పేసి ఈ చట్టం పేర్కొంటుంది. కుటుంబ పరిశ్రమల్లో స్కూల్ అవర్స్ తర్వాత మాత్రం పాల్గొనవచ్చు, స్కూల్ అవర్స్ లోపల పాల్గొంటే మళ్ళీ అది నేరం అయితే అవుతుంది. ఈ చట్టం మొత్తం 18 రకాల వృత్తులని 65 రకాల ఉత్పత్తి ప్రక్రియలని కంప్లీట్గా చిల్డ్రన్స్ పాల్గొనకుండా బ్యాన్ చేసింది. ఇటువంటి నెంబర్స్ సొసైటీ విషయంలో గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, 2016 మనం సవరణ చేసుకున్నాం. సవరణ ఏం చేసుకున్నామని చెప్పేసి చూస్తే ఈ 14 years వరకు జనరల్గా చట్టం చెప్పింది కదా, హజార్డస్ వర్క్ ఏదైతే ఉంటుందో ప్రమాదకర పనుల విషయంలో 14 to 18 yearsగా చదువుకోవాలి, 18 ఏళ్ళ వరకు చదువుకోవాలి. హజార్డస్ విషయం లోపల జనరల్ చట్టం అంటే 14 years వస్తుంది, హజార్డస్ వర్క్ విషయంలో మాత్రము అప్ టు 18 years. అది గుర్తుపెట్టుకోవాలి. క్రైమ్ చేస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష అండ్ 50,000 రూపాయలు జరిమానా విధిస్తారు. పునరావాసం కూడా మనము కల్పించవచ్చు ఈ చట్టం కింద ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో చిల్డ్రన్స్ వాళ్ళకి. దాంతోపాటు ఒక పెన్సిల్ పోర్టల్ అని చెప్పేసి ఆన్లైన్ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. పెన్సిల్ పోర్టల్ అని చెప్పేసి మీకు ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చింది, బట్ అది కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు వార్తల్లో ఉన్న అంశమే. సో ఇది మనకి చైల్డ్ లేబర్ యాక్ట్ అండి. 2016లో ఏమైంది అంటే ఆ 14 years కాస్త హజార్డస్ వర్క్ విషయంలో 14 to 18 yearsగా మారిపోయింది. అడాల్సెంట్ని కూడా కవర్ చేస్తుంది, నాట్ ఓన్లీ చిల్డ్రన్స్. 14 years వరకు చిల్డ్రన్స్ ఓన్లీ కుటుంబ పరిశ్రమ కావచ్చు, లేకుంటే వినోద పరిశ్రమ కావచ్చు, దాంట్లో మాత్రం అలో ఉంది. సర్కస్లో కూడా లేదు. 2016లో ఏమైంది, సవరణ చేసుకొని మనం దీన్ని అడాల్సెంట్ ఏజ్ వరకు ఎక్స్టెండ్ చేసినాం, 18 ఏళ్ళ వయసు వరకు విస్తరించడము. నెక్స్ట్ మరొక చట్టము ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అని చెప్పేసి పిలుస్తాం. 2007 November 1 నుంచి అమల్లో ఉంది. 1929 శారదా యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్మెంట్ చేస్తూ ఇది తీసుకొచ్చారు. సో ఐపీసీ 1860 కొంత హిస్టరీ చూస్తే మనకి చైల్డ్ మ్యారేజ్ విషయంలో ఐపీసీ సెక్షన్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ 10 ఏళ్ళుగా ఉంది. తర్వాత సివిల్ మ్యారేజ్ యాక్ట్ 1872 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీనికి మీకు రీఫార్మ్స్ ఉద్యమాల్లో వస్తుందండి. సో వెరీ ఫేమస్ కేశవ్ చంద్రసేన్ యొక్క కృషి ఫలితంగా ఈ 10 కాస్త మనకి 14 and 18 బాయ్స్గా మారిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఇతని తన యొక్క బాలికకి బాల్య వివాహం చేస్తాడు. చట్టము రావడంలో ఎఫర్ట్ పెట్టింది ఇతనే, దాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసింది ఇతనే.
సో 2 ఫేసెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 అండి. మీకు హిస్టరీ లోపల దీన్ని స్టోరీ చెప్పినాం కదా, ఒకసారి ఆ క్లాస్ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఉమెన్ ఉద్యమాలు అని చెప్పేసి అక్కడ మీకు కనిపిస్తుంది. ఉమెన్, క్యాస్ట్, రిలీజియస్, ఈ 3 కలిపి మనం టాపిక్గా నోట్స్ ఇచ్చినాం. అందులో ఉమెన్స్ దగ్గర ఇది ఉంటుందండి. సో ఈ చట్టం రావడానికి 2 కారణం ఉంటారు. ఒకటి పూలోన్ దాసి అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ మ్యారిటల్ రేప్ జరిగి చనిపోతుంది ఆమె, తక్కువ వయసు ఉంటుంది ఆమెది. ఇంకోటి రుక్మాబాయి అని చెప్పేసి. సో ఇద్దరి కారణంగానే ఈ చట్టం వచ్చిందండి. సో మీకు స్టోరీ కావాలంటే రిఫర్ మోడర్న్ ఇండియా హిస్టరీ క్లాసెస్. ఈ చట్టం ప్రకారం వయసు 12 ఇయర్స్. తర్వాత చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయిన్డ్ యాక్ట్ 1929 అని చెప్పేసి 1930 నుంచి అమల్లో వచ్చింది. ఈ ఫేమస్ నోన్ యాజ్ శారదా యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ చట్టం కంటే ముందు 2 కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ బిల్ని ప్రవేశపెట్టింది రామ్ హరబిలాస్ అని చెప్పేసి. తర్వాత కమిటీ పేరు మీకు విశ్వనాథ్ జోషి కమిటీ. సో కమిటీ గుర్తుపెట్టుకోవాలి, బిల్లు ప్రవేశం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది వెరీ ఫేమస్ చట్టం కాబట్టి. సో గర్ల్స్కి 14, బాయ్స్కి 18. క్రమంగా ఈ 1978లో గర్ల్స్కి 18, బాయ్స్కి 21గా మారిపోయింది. తర్వాత 2006 మనం సవరణ చేసుకొని సో గర్ల్స్కి 18, బాయ్స్ 21 అని చెప్పేసి ప్రజెంట్ ఈ చట్టం అమల్లో ఉంది. అయితే ఇది పుదుచ్చేరి మినహా ఇండియా మొత్తం అమల్లో ఉంటుంది. పుదుచ్చేరి మినహా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, రీసెంట్ మీకు జయ జైట్లీ కమిటీ అని చెప్పేసి ఈ బాలికల వివాహ వయస్సుని 18 నుంచి 21కి పెంచేలా సిఫార్సు చేసింది. తర్వాత అది బిల్లు పార్లమెంట్ కమిటీకి వచ్చింది, అది బిల్లు రద్దు అయిపోయింది లోక్సభ రద్దుతోని. సో అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి, ఇట్ ఈస్ ద క్లోజ్డ్ చాప్టర్. ఇప్పటికి కూడా 18 ఏళ్ళ వయసు వివాహ వయసు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 అని చెప్పేసి దీన్ని పోక్సో యాక్ట్గా పిలుస్తాం మనం. 2012లో అమల్లోకి వచ్చింది November 4th. చిల్డ్రన్స్ దీని ప్రకారము బాయ్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ అప్లికేబుల్ అవుతుంది పోక్సో యాక్ట్. అంటే మనకి జెండర్ న్యూట్రల్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. లింగ తటస్థ స్వభావం కలిగినటువంటి చట్టం ఇది. అంటే బాలికలకే కాదు, బాలురకు కూడా, అంటే బాలుర యొక్క లైంగిక వేధింపులను కూడా ఈ చట్టం కవర్ చేస్తుంది అంటే అవునని చెప్పాలి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కవర్ చేస్తుంది కాబట్టి లింగ తటస్థ స్వభావం కలిగి ఉన్న చట్టంగా పిలుస్తాం. బాయ్స్ గర్ల్స్కి ఇద్దరికి ఈక్వల్ అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వేధింపులు జరిగినప్పుడు బాలల మీద ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నివేదించాలి. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు. నెక్స్ట్ సత్వర విచారణ కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు గురించి చట్టం చెప్పిందా అంటే అవునని చెప్పాలి. తర్వాత కఠినమైన శిక్షలు ఉన్నాయి, డెత్ పెనాల్టీ కూడా ఉన్నది. ఆ నేరం బట్టి చివరిగా వేస్తారు. సో బాధితులకు పరిహారం కూడా ఉంటుందా? ఎస్, పరిహారం కూడా ఉంటుంది. సో మీ కరెంట్ అఫైర్స్ January 2026 ఫాల్టీ నోట్స్ చూస్తే మీకు రోమియో జూలియట్ క్లాజ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు పోక్సో ప్రకారము 18 ఏళ్ళు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కన్సెన్సువల్ సెక్సువల్ పాల్గొన్నప్పటికీ, సమ్మతితో కూడిన లైంగిక చర్య చేసినప్పటికీ అది క్రైమ్ అవుతుంది 18 ఏళ్ళ వయసు. సో అయితే ఈ రోమియో జూలియట్ అనేది ఎక్కువ యూరోప్లో అండ్ అమెరికాలో ఫేమస్ అండి. అంటే సమ్మతి వయసు ఎంత ఇండియాలో ఇప్పుడు 18 ఏళ్ళు కదా, 18 ఏళ్ళకి దగ్గరగా ఉన్న వయసు 16 కావచ్చు, 17 కావచ్చు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే మినహాయింపు ఇవ్వచ్చు అని చెప్పడమే రోమియో జూలియట్ క్లాజ్. అంటే సమ్మతి వయసుకు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళని మనము నేరస్తులుగా ట్రీట్ చేయవద్దు అని చెప్పేసి మినహాయింపు ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రోమియో జూలియట్ క్లాజ్. ఇది యూరోప్ అండ్ అమెరికాలో ఫేమస్. ఇండియాలో మాత్రం చట్ట ప్రకారమే పోతాం మనం. ఇన్ఫ్యాక్ట్ 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే సమ్మతితో లైంగిక కార్యకలాపాలు చేసినప్పటికీ అది నేరం అవుతుంది. దెర్ ఈజ్ నో రోమియో జూలియట్ క్లాజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 అని చెప్పేసి 21లో మనం మొన్న సవరణ చేసుకున్నాం. సో ఇది 2016 January 15 నుంచి అమల్లోకి వచ్చింది. యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారము థీమ్ ఉంది చట్టానికి, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్గా పిలుస్తాం. సో లెస్ దెన్ 18 ఏళ్ళు అని చెప్పేసి ఉంది కదా. ఈ చట్ట ప్రకారం కొన్ని ఘోరమైన నేరాలు ఉంటాయండి. అప్పుడు మాత్రము 16 నుంచి 18 ఏళ్ళ వయసు తీసుకుంటాం. జనరల్లీ 18 ఏళ్ళే, బట్ ఘోరమైన నేరాల కేసు విషయంలో 16 ఏళ్ళకు కూడా తీసుకుంటాము. నిర్భయ కేసు లాంటివి మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.
సో మరి ఈ 16 ఏళ్ల వయసు అని చెప్పేసి నిర్ధారణ చేసేది మీకు జువైనల్ జస్టిస్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంటుంది. దీని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటాడు చైర్పర్సన్గా, ఒక 2 సోషల్ వర్కర్స్ ఉంటారు, అందులో ఒక ఉమెన్ తప్పనిసరి అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ చట్టం కింద ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోపల ఒకటి ఉంటుంది. అడాప్షన్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అని చెప్పేసి ఈ చట్టం ప్రకారం 2017 మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా 1993 హేగ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం మనకి ఈ కారా అని చెప్పేసి ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పేసి అమలు చేస్తుంది ఈ చట్టాన్ని. సో ఈ చట్టం ప్రకారము కారా ఏర్పాటైంది. ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. వయసు ఎంత? 18 ఏళ్ళే. బట్ జస్టిస్ బోర్డు ఏదైతే ఉందో కొన్ని కేసుల విషయంలో 16 ఏళ్ళు కూడా చెప్పొచ్చు. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పి 2005 చట్టం 2007లో చట్టబద్ధ సంస్థగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది పోక్సో చట్టము, ఈ జస్టిస్ యాక్ట్ చట్టము, ఆర్టీఐ చట్టం మూడింటిని అమలు చేస్తుంది. ఇవి 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఏబీసీ బీసీ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. స్కీమ్స్ అండి. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్, ఇది మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చిందండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ కండక్ట్ చేస్తుంది. 2021 మే 29న మన పిఎం మోడీ స్టార్ట్ చేస్తాడు కోవిడ్-19 టైం లోపల. 11 మార్చ్ 2020 నుంచి కోవిడ్-19 కారణంగా పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు కోల్పోయినప్పుడు అనాథ పిల్లలకి ఈ స్కీమ్ మనం వర్తింపచేస్తాం. సో ఏ టైంలో కోల్పోయినా అంటే 11 మార్చ్ 2020 నుంచి 31 డిసెంబర్ 2021 తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసినాం. ఫిబ్రవరి 28, 2022 వరకు ఎక్స్టెండ్ చేసినాం. అంటే 11 మార్చ్ 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు మరణించిన పేరెంట్స్ కావచ్చు, లేకుంటే అడాప్టివ్ పేరెంట్స్ కావచ్చు, లేకుంటే గార్డియన్స్ కావచ్చు, వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఆ పిల్లలకి అప్లికేబుల్ చేస్తాం మనం. ఆ పీరియడ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. బెనిఫిట్స్ ఏమొస్తాయండి అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 10 లక్షలు ఇస్తారు 23 ఏళ్ళ వయసు తర్వాత. అయితే 18 ఏళ్ళు వచ్చినాక అప్ టు 23 ఇయర్స్ వరకు నెలవారీ భత్యం ఉంటుంది. నెలకు 4,000 రూపాయలు ఇస్తారు. 23 ఏజ్ రాగానే 10 లక్షలు లంసమ్ అమౌంట్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. పునరావాసం ఉంటుంది, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, ఎడ్యుకేషన్ కల్పిస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రైవేట్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఫ్రీగానే ఇప్పిస్తారు. దెర్ ఈజ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 5 lakhs అప్ టు 18 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది. స్కాలర్షిప్ కూడా అప్లికేబుల్ అవుతుందా అంటే 1 to 12th క్లాస్ వాళ్ళకి ఇయర్కి 20,000 అప్లికేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మరొక స్కీమ్ అండి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, ఫేమస్ నోన్ యాజ్ పోషన్ అభియాన్. సో ఇది 0 to 6 years పిల్లలకి బాగా పనికి వస్తుంది. మిషన్ పోషన్ 2.0 అని చెప్పేసి ఈ పోషన్ అభియాన్ను ఈ అన్ని స్కీమ్స్ కలిపి మిషన్ పోషన్ 2.0 అని చెప్పేసి తీసుకొచ్చారు. మనం ఉమెన్ స్కీమ్లో డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పేసి సో దీన్ని పిఎం పోషన్గా పిలుస్తాం 2021-22 నుంచి. వై? బికాస్ ప్రీ స్కూలు ప్లస్ కిచెన్ గార్డెన్ అన్నిటిని మనం దీన్ని అమలు చేస్తున్నాం కాబట్టి పిఎం పోషన్గా పిలుస్తాం. ఎండిఎం కంటే పిఎం పోషన్ పేరు మార్చుకున్నాం కదా, కొంచెం విస్తృతమైన కవరేజ్ కలిగి ఉంటుంది. ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్, స్కూల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్, కిచెన్ గార్డెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అండర్ పిఎం పోషన్ కింద. 2001 నవంబర్ 8న సుప్రీంకోర్టు చెప్పింది మిడ్ డే మీల్స్ కంపల్సరీ ఇవ్వాలి, పోషకాహార స్థాయిలు లోపిస్తున్నాయి కాబట్టి గ్రామీణ విద్యార్థులకి. సో ఎండిఎంస్ కంపల్సరీ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో 2 to 14 ఏజ్ వాళ్ళకి అందరికీ అంగన్వాడీ మరియు స్కూల్ ద్వారా ఇది అందిస్తున్నాం మనము. దెర్ ఈజ్ ఏ కరెంట్ అఫైర్స్ బిట్టు, దాని పేరు తిథి భోజనం అని చెప్పేసి. అంటే ఏమైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, స్కూల్కి వెళ్ళి పిల్లలకి స్వీట్స్ కానీ లేకపోతే చికెన్ మటన్ లాంటివి పెట్టవచ్చు. ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కండక్ట్ చేస్తుంది 2015 నుంచి. తప్పైన పిల్లల్ని గుర్తిస్తారు, రక్షిస్తారు, పునరావాసం కల్పిస్తారు. ఆపరేషన్ స్మైల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సో వాస్తవంగా 2014లో గజియాబాద్ పోలీసులు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇండియా మొత్తం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2015లో అప్లికేబుల్ చేసింది. అదే ఢిల్లీ పోలీసు వాళ్ళు ఆపరేషన్ మిలాప్ అని చెప్పేసి, పేరు ఏదైనా గమ్యం ఒకటే, ఎవరైతే పిల్లల్స్ మిస్సింగ్ అవుతారో వాళ్ళని రక్షణ చేయడం అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆపరేషన్ మిలాప్ కావచ్చు, గజియాబాద్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కావచ్చు, మూడింటికి ఉద్దేశం అయితే ఒకటే. కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయండి. సో
కోయాపాయ అని చెప్పేసి ఒక పోర్టల్, ఇది మిస్ అయిన వాళ్ళని గుర్తిస్తుంది. గర్ పోర్టల్ అని చెప్పేసి గో హోమ్ అండ్ రీయూనిట్ అని చెప్పేసి సేమ్ కాన్సెప్ట్. ఆ పోర్టల్ పేరు యొక్క ఉద్దేశం ఏంటి అంటే మిస్సింగ్ చిల్డ్రన్స్ని వాళ్ళ పేరెంట్స్కి చేరవేస్తుంది, సమాచారాన్ని అందిస్తుంది. అది కోయాపాయ అయితేనేమి, ట్రాక్ చైల్డ్ అయితేనేమి, లేదా గర్ పోర్టల్ అయితేనేమి. నెక్స్ట్ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ యోజన అని చెప్పేసి 2014 స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కండక్ట్ చేస్తుంది. సో అడల్సెంట్ 10 నుంచి 19 ఏళ్ళ వయసు బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కవర్ అవుతారు. పెళ్ళైన వాళ్ళ ఏఎస్ 10 నుంచి 19 ఏళ్ళు ఉన్నటువంటి యూనివర్సల్, వాళ్ళు పూరా రిచ్చా, స్కూలా అవుట్ సైడా, పెళ్ళైందా పెళ్ళి కాలేదా అవసరం లేదు, అబ్బాయి అమ్మాయి అయి 10 నుంచి 19 ఏళ్ళ వయసు ఉంటే ఈ స్కీమ్ అప్లికేబుల్ చేస్తాం మనం. మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసి 2014 డిసెంబర్ 25న మన పిఎం మోడీ స్టార్ట్ చేస్తాడు. వాస్తవంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే స్టార్టింగ్లో 2020 నాటికి 90% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఎవరు టీకాలు ఇప్పటివరకు అందని వాళ్ళకి, కొన్ని అందకుండా ఉన్న వాళ్ళకి కవర్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో 12 డిసీజ్ని కవర్ చేస్తుంది. స్టార్టింగ్లో 7 ఉండే, మళ్ళీ 5 కలిపాం కాబట్టి మొత్తం 12 డిసీజ్. ఎవరు 2 అంటే 0 నుంచి 2 ఏళ్ళ వయసు వాళ్ళకి, ప్రెగ్నెంట్స్ వాళ్ళకి కవర్ చేస్తున్నాం. యూవిన్ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తాం వ్యాక్సినేషన్ పూర్తి అయితే కనుక. సో ఇది ఇంటెన్సిఫైడ్ అని చెప్పేసి 5.0 తీసుకొచ్చినాం 2023లో. ఇది స్పెషల్ డ్రైవ్ అండి. దేనికోసం అంటే 0 నుంచి 2 ఏళ్ళు ఉండే కదా, ఇప్పుడు 5 ఏళ్ళకి విస్తరించడం. ఈ 5.0 ప్రోగ్రామ్ అనేది 5వ విడత అనేది స్పెషల్లీ మిజిల్స్ రూబెల్లా మీద ఫోకస్ చేసింది. మిజిల్స్ రూబెల్లా మీద ఫోకస్ అంటే అంతటా మిజిల్స్ రూబెల్ యొక్క టీకాలు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. నెక్స్ట్ నేషనల్ డీవార్మింగ్ అని చెప్పేసి నులుపురుగులు రాకుండా మనం స్కూల్లో ఇయర్లీ ట్వైస్ ఇస్తాం, ఫిబ్రవరి అండ్ ఆగస్ట్లో ఇస్తాం. ఎవరికి 1 to 19 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇస్తాం అన్నట్టు. నెక్స్ట్ చైల్డ్ లైన్ అని చెప్పేసి మనకు 1098 నెంబర్ ఉంటుంది, 24/7 పనిచేస్తుంది. చైల్డ్ డే November 14th, మనది November 20 వరల్డ్ ఇది. నెక్స్ట్ ఇది నేను లాస్ట్లో రాసిన అండి, డెఫినేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ అని చెప్పేసి. సో యుఎన్ఓ ప్రకారము 18 ఏళ్ళు, ఐఎల్ఓ ప్రకారము బిలో 15 ఏళ్ళు. ఇండియా లా చూస్తే చైల్డ్ లేబర్ యాక్ట్ ఏమో 14 ఏళ్ళు. దీంట్లో అడాలసెంట్ అని చెప్పేసి 14 నుంచి 18 మనం తీసుకుంటాము. నెక్స్ట్ సో జువెనైల్ జస్టిస్ విషయంలో ఇది 18 ఏళ్ళ వయసు అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేసుల విషయంలో 16 కూడా ఉంటే ఉండొచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 14 ఏళ్ళు, సెన్సెస్ 14 ఏళ్ళు, నేషనల్ చైల్డ్ పాలసీ 18 ఏళ్ళు. సో ఇది మనకు చైల్డ్ విషయంలో బిట్స్ అండి. నేను పీవైక్యూ రాయలేదండి, ఇన్ఫ్యాక్ట్ మొత్తం స్కీమ్స్ మీనే వచ్చినాయి. ఈ సొసైటీ విషయంలో నేను నోట్సే ఇస్తున్నా, అంటే దెర్ ఈజ్ సమ్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దీని ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇదే రోజు ఇంకా ఒకటి ఏమంటే మైనారిటీస్ ఒకటి ఉన్నది, డిజేబుల్డ్ పర్సన్ ఒకటి ఉన్నది. ఇవి 2 మనం ఇదే రోజు పూర్తి చేసుకుంటాం. మీకు సాయంత్రం పూట ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి కంపల్సరీ. అండ్ ఇండియన్ పాలిటీలో మీకు 50% ఆఫర్ ఈరోజు అప్లికేబుల్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఫుల్ క్లాసెస్ ఉంటాయి, అందులో సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. గ్రూప్ 2ది ఫుల్ నోట్స్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. ఒక ఫేమస్ 6 చాప్టర్స్ ఉంటాయి, వాటికి ఏమో డిటిపి వెర్షన్ అని చెప్పేసి ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇంకేమన్నా అప్డేట్స్ మీ అప్ టు ఎగ్జామ్స్ వరకు అన్ని అప్డేట్స్ అదే కోర్సులో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ 100 మందికి ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది.